తుని రాజకీయాల్లో నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోందా? ఆ మధ్య మున్సిపల్ ఎన్నికల్లో తారాస్థాయికి చేరిన రాజకీయాలు ఇప్పుడంతా పిన్ డ్రాప్ సైలెంట్గా మారాయా? వైసీపీ అవకాశాల కోసం వేచి చూస్తుండగా కూటమిలో కుమ్ములాటలు మాత్రం చాప కింద నీరులా మారాయా? ఇక యనమల దివ్య ఎమ్మెల్యేగా ఉన్న యనమల రామకృష్ణుడు ఏం చేస్తున్నారు? తుని రాజకీయాల్లో అసలేం జరుగుతుందో ఓ లుక్కేద్దాం. మొన్నటి వరకు గరంగా మారిన తుని నియోజకవర్గ రాజకీయాలు నిశ్శబ్దంగా మారాయి. ప్రస్తుతం తుని నియోజకవర్గంలో రాజకీయాలు సాఫీగా సాగిపోతున్నాయి. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రస్తుతం తుని నియోజకవర్గాన్ని లీడ్ చేస్తున్నారు. ఆయన తునిలో ఫుల్ టైం ఉంటూ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్యమైన కార్యక్రమాలన్నింటికీ హాజరవుతూ నియోజకవర్గానికి దూరం కాలేదనే విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అభివృద్ధి పనులు వేగంగానే జరుగుతున్నాయి. అన్ని గ్రామాల్లో, పట్టణంలోని అన్ని వార్డుల్లో ఏదో ఒక పని చేస్తూ తాము అభివృద్ధి చేస్తున్నామనే భావన కలిగించి ప్రజల మన్ననలు పొందేందుకు కృషి జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే పూర్తయినందువల్ల ప్రస్తుతానికైతే ప్రజల్లో ఎటువంటి అసంతృప్తి లేదు. ఇక నియోజకవర్గంలో ప్రతిపక్షమైన వైసీపీ కూడా ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలోనే ఉంది. ఇంకా కొంతకాలం టైం ఇవ్వాలని ఆలోచనలో వైసీపీ నేతలున్నట్టు కనిపిస్తోంది. ఇక కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సఖ్యత విషయానికొస్తే పైకి 3 పార్టీలు కలిసికట్టుగా ఉన్నట్టే అనిపించిన లోలోపల అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయని నియోజకవర్గంలో టాక్. ఆశించినంతగా తమ పార్టీలకు పదవులు రావడం లేదని ఆయా పార్టీల నాయకులు మదనపడుతున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జనసేన పార్టీ తుని నియోజకవర్గ కన్వీనర్ ఒక అడుగు ముందుకేసి తమ అసంతృప్తిని బహిరంగంగానే తెలియపరిచారు. అయితే మిత్రపక్షాల ఆరోపణలు టీడీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ప్రతి నామినేటెడ్ పాలకవర్గంలో కూటమి పార్టీలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ విషయంలో మిత్రపక్షాలకు ఎటువంటి అన్యాయం జరగడం లేదని చెబుతున్నారు. ఇప్పటికీ 2 నామినేటెడ్ పాలకవర్గాల నియామకం జరిగింది. వాటిలో తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సంబంధించి జనసేనకు ఒక వైస్ చైర్మన్ పదవితో పాటు 3 డైరెక్టర్ పదవులు ఇచ్చారు. అలాగే తుని పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గంలో కూడా జనసేనకు పదవులు వచ్చాయి. అయితే ఈ 2 వర్గాల్లో బీజేపీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ చోటు లేకపోవడం గమనార్హం. తుని నియోజకవర్గంలో జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించి నాయకత్వం విషయంలో పూర్తి స్థాయిలో లోపాలు ఉన్నాయి. ఈ 2 పార్టీలను నాయకత్వ లోపం వేధిస్తోంది. పేరుకు కన్వీనర్లుగా ఉన్నప్పటికీ వారు పూర్తి స్థాయిలో నియోజకవర్గ నేతలుగా గుర్తింపు పొందడం లేదు. ఇది తెలుగు తమ్ముళ్లకు కలిసి వస్తోంది. పదవుల విషయంలో గానీ, పనుల విషయంలో గానీ మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇచ్చినా ఇవ్వకపోయినా తమను అడిగేవారే లేరనే ధీమా టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. జనసేన, బీజేపీ నేతలు కూడా తమ పార్టీ నాయకుల గుర్తింపునకు సంబంధించి టీడీపీ నేతలతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతోంది. తుని నియోజకవర్గంలో జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ముందుకు వెళుతున్నాయి. అయినప్పటికీ ఆయా పార్టీలు బలోపేతం విషయంలో మాత్రం ముందుకు వెళ్లడం లేదు. అందుకే ఒకప్పుడు ఆ పార్టీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అధికారంలో ఉన్న అదే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం జనసేన, బీజేపీలకు లీడ్ చేస్తున్న నాయకులు పార్టీల బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం జనసేన పార్టీలో తుని నియోజకవర్గంలో 2 గ్రూపులు నడుస్తున్నాయట. కేవలం ఒక గ్రూపుకి మాత్రమే కూటమిలో ప్రాధాన్యం దక్కుతుందని, టీడీపీ నేతల చుట్టూ తిరిగే వారికే పదవులు దక్కుతున్నాయని పార్టీలోని మరో గ్రూప్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము మొదటి నుంచి పనిచేసినా నిరాశే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం షో చేసే నాయకులకు మాత్రమే గుర్తింపు లభిస్తుందని జనసేన పార్టీలోని అసంతృప్తి నేతలంటున్నారు. టీడీపీ నేతలు కొన్ని విషయాల్లో ప్రాధాన్యం ఇవ్వకపోయినా వారితో మాట్లాడి తమ పార్టీల నాయకులకు ప్రాధాన్యం వచ్చేలా చేయడంలో జనసేన, బీజేపీ నేతలు విఫలమవుతున్నారట.
మొత్తానికి తుని నియోజకవర్గంలో పాలన విషయంలో పెద్దగా విమర్శలు లేకపోయినా కూటమి పార్టీల్లో మాత్రం అసంతృప్తి తీవ్ర స్థాయిలోనే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క జనసేన పార్టీలో చాలా మంది కార్యకర్తలు ఎలక్షన్ ముందు మేము కూటమికి సహకరించాం, కానీ ఎలక్షన్ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మమ్మల్ని టీడీపీ సరిగా పట్టించుకోవట్లేదు అని అక్కడక్కడ జనసేన కార్యకర్తలు వాపోవడం జరుగుతోంది. దీనికి కారణం నియోజకవర్గంలో ఇన్ఛార్జి లేకపోవడంతో అడిగేవారే లేక మాకు కష్టానికి గుర్తింపు లేకుండా పోయిందని జన సైనికులు తెలుపుతున్నారు. మరి రానున్న రోజుల్లో తుని కూటమిలో కుమ్ములాటలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.